భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు చెప్పారు. భోగాపురం విమానాశ్రయంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. రేపు ప్రారంభం కాబోయే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మరి ప్రధాని గారు రావటం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా రావడం జరుగుతూ ఉంది. రంగరంగ వైభవంగా మరి అన్ని ఏర్పాట్లు కూడా ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది. కల్చరల్ యాక్టివిటీస్ తరఫున 13,000 మంది కళాకారులు, పిల్లలు మరి అక్కడ ప్రదర్శన చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ సుందరీకరణ పారిశుద్ధ కమిటీ చైర్మన్గా నియమిస్తూ ఇంకొక 5 మెంబర్లని పట్టాభిరాము గారు, స్వచ్ఛంద్ర కమిషన్ చైర్మన్ పట్టాభిరాము గారు, ఇంకొక 5 కమిటీ సభ్యులతో ఈరోజు ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడం జరిగింది. ముఖ్యంగా మొబైల్ వాష్రూమ్స్, మొబైల్ టాయిలెట్స్, 900 మొబైల్ టాయిలెట్స్ ఏ అయితే అన్ని ప్రాంతాల్లోని ముఖ్యంగా లేఅవుట్లు ఏ అయితే తీసుకున్నామో పార్కింగ్ కోసం, కార్ పార్కింగ్ అండ్ బస్ పార్కింగ్ కోసం సుమారు 7 పార్కింగ్స్ తీసుకోవడం జరిగింది, 7 లేఅవుట్స్. అందులో మొబైల్ టాయిలెట్స్ పెట్టడం, సఫిషియెంట్ వాటర్ అక్కడ ఉంచడం, అలాగే తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు కూడా అక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది.